హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే జంగా కృష్ణమూర్తి పేరు మోసిన బీసీ నాయకుడు, ప్రస్తుతం వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్న ఆయన గతంలో గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడన్న ముద్ర కూడా ఉంది. అలాంటి సీనియర్ నేతకి తిరిగి గురజాల నుంచి పోటీ చేద్దామంటే టికెట్ దక్కే పరిస్థితి కనిపించడం లేదట. తన పార్టీలోనే కాదు, ఇంకో పార్టీకి వెళ్ళినా కూడా అక్కడ కూడా టికెట్ లభిస్తున్న గ్యారంటీ లేకపోవడంతో తన పొలిటికల్ ఫ్యూచర్ పైన జంగా కృష్ణమూర్తి తెగబెంగ పెట్టేసుకున్నారట. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న జంగా కృష్ణమూర్తికి కాంగ్రెస్లో ఉన్నప్పుడు బాగానే నడిచింది. 2 సార్లు ఎమ్మెల్యేగా గురజాల్లో బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. రాష్ట్ర విభజన తర్వాత వైసీపీకి చేకొట్టిన జంగా 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక గత ఎన్నికల్లో గురజాల వైసీపీ టికెట్ తనకు కాకుండా ఎవరికి ఇస్తుందన్న ధీమాతో గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంటే ఆయనకు జగన్ షాక్ ఇచ్చారు. కాసు మహేష్ రెడ్డిని గురజాల బరిలో దింపడంతో జంగా పోటీకి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఆ క్రమంలో ఆయన్ని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ చేసింది వైసీపీని. ఈసారి మాత్రం తనకే గురజాల టికెట్ కేటాయించాలని జంగా కృష్ణమూర్తి పట్టుబడుతున్నారు. అయితే అక్కడ ఎమ్మెల్యే కాసుకి జంగాకి అస్సలు పొసగదు. గురజాల్లో కాసు మహేష్ రెడ్డి గెలిచినప్పటి నుంచి వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలో అన్ని బీసీ సంఘాలను ఏకం చేస్తూ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. సీఎం జగన్ పైన తనకు నమ్మకం ఉందని ఈసారి టికెట్ తనకే అంటున్నారు. కాసు మహేష్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డికి స్వయాన మనవడు. మహేష్ రెడ్డి తండ్రి కాసు కృష్ణారెడ్డి ఎంపీగా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆ కుటుంబ నేపథ్యం, ఆర్థిక బలం, పైపెచ్చు సామాజిక వర్గం లెక్కలన్నీ మహేష్ రెడ్డికే అనుకూలంగా కనిపిస్తున్నాయంటున్నారు. ఆ క్రమంలో జంగాకి జగన్ మళ్ళీ హ్యాండ్ ఇస్తే ఆయన పార్టీ మారే పరిస్థితి కూడా కనిపించడం లేదంటున్నారు. టీడీపీలోకి వెళ్ళినా అక్కడ గురజాల టికెట్ దక్కడం అసాధ్యమే. అక్కడ ఇప్పటికే జంగా పైన టీడీపీ నుంచి 6 సార్లు పోటీ చేసి 3 సార్లు విజయం సాధించిన ఎరపతినేని శ్రీనివాసరావు లాంటి బలమైన అభ్యర్థి ఉన్నారు. అందుకే ఎటు నిర్ణయించుకోలేక వైసీపీలోనే కనీసం వేరే సెగ్మెంట్కైనా టికెట్ దక్కకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారట జంగా. ప్రస్తుత పరిస్థితిలో వైసీపీ నియోజకవర్గం మార్చి జంగాకి అవకాశం ఇస్తుందా అంటే అది కూడా ప్రశ్నార్థకమే అంటున్నారు వైసీపీ శ్రేణులు. జంగా కృష్ణమూర్తి పార్టీ మారతారనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. అయినా వైసీపీ పెద్దలెవరూ జంగాని బుజ్జగించే ప్రయత్నం అయితే చేయలేదు. పార్టీ మార్పుకు సంబంధించి వైసీపీ నేతలు కొందరు జంగా పైన విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ అధిష్టానం అటువంటి వారిని వారించే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఒకవేళ జంగాకి టికెట్ ఇచ్చే పరిస్థితే ఉంటే ఆయన పైన విమర్శలు చేసిన వారిని జిల్లా స్థాయి నేతలు కనీసం మందలించేవారు కదా అంటున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే జంగాని జగన్ ఇక పక్కన పెట్టేసినట్టే అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అదే సమయంలో జంగా సొంత గూడు కాంగ్రెస్లో చేరి షర్మిలతో పాటు నడిచే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే వైసీపీ వచ్చే ఎన్నికల్లో కూడా కాసు మహేష్ రెడ్డి వైపే మొగ్గు చూపితే ఆ పార్టీకి బీసీ నేత జంగా రూపంలో గండం పొంచి ఉందన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.